ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం విదేశీ రాజకీయాల గురించి కాదు. ఇది భారత్ తీసుకున్న ఒక నిర్ణయం ఎలా మరో దేశాన్ని ఆలోచింపజేసిందో చెప్పే కథ. కొన్నేళ్లుగా టర్కీ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం నుంచి ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రోత్సహించే చర్యల వరకు టర్కీ వైఖరి భారతీయుల మనసుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. దీని ప్రభావం ఇప్పుడు మాటల్లో కాదు, నేరుగా గణాంకాల్లో కనిపిస్తోంది. భారత్ నుంచి టర్కీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య ఒక్క ఏడాదిలోనే పావు వంతు తగ్గిపోయింది. ఇది కేవలం టూరిజం సంఖ్యల కథ కాదు, ఇది ఒక దేశ ప్రజల అభిప్రాయం ఎంత శక్తివంతమో చెప్పే ఉదాహరణ. ఉగ్రవాదానికి మద్దతిస్తే వ్యాపారం, పర్యటనలు అన్నీ ప్రశ్నార్థకమేనని భారత్ మరోసారి స్పష్టంగా చూపించింది. అయితే ఇది టర్కీకి మాత్రమే పరిమితమా, లేదా రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు ఈ పరిణామాల నుంచి పాఠం నేర్చుకుంటాయా? పాకిస్తాన్కు మద్దతిచ్చిన పాపం. టర్కీపై ఇండియన్స్ రివెంజ్. భారీగా తగ్గిపోయిన పర్యాటకులు. ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు సాధారణ ప్రజల జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. దేశాల మధ్య స్నేహాలు, విభేదాలు కేవలం ప్రభుత్వాలకే పరిమితం కావడం లేదు. వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడులు, ప్రజల అభిప్రాయాలు అన్నీ ఈ రాజకీయ నిర్ణయాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ, అజర్బైజాన్ వంటి దేశాలు తీసుకుంటున్న వైఖరి ఇప్పుడు వాటికే భారంగా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు. టర్కీ గత కొన్నేళ్లుగా భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం, అంతర్జాతీయ వేదికలపై భారత్పై విమర్శలు చేయటం వంటి చర్యలు రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ దేశం కావటం వల్ల టర్కీ, పాకిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ స్నేహం భారత్కు వ్యతిరేకంగా మారినప్పుడే అసలు సమస్య మొదలైంది. ఎవరి చెయ్యి కాలితే ఆ పక్కవాడు గాలి పోస్తాడో అన్నట్టు టర్కీ చేసిన రాజకీయ ప్రకటనలు భారత ప్రజల మనసుల్లో మంటలు రాజేశాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు టర్కీ మద్దతివ్వడం, ఆయుధ సామగ్రి అందించడం, అంతేకాదు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు పరోక్షంగా సహకరించడం భారతీయుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఇది కేవలం ప్రభుత్వ స్థాయిలోనే కాదు, ప్రజల స్థాయిలో కూడా తీవ్ర ప్రతిచర్యలకు దారితీసింది. ఈ పరిణామాల ప్రభావం నేరుగా టర్కీ పర్యాటక రంగంపై పడింది. సాధారణంగా టర్కీ టూరిజంపై ఎక్కువగా ఆధారపడే దేశం. యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చే పర్యాటకులే ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ నుంచి వచ్చే పర్యాటకులు తగ్గిపోవటం టర్కీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. టర్కీ పర్యాటక శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒక్క ఏడాదిలోనే భారత్ నుంచి టర్కీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య దాదాపు 25% మేర తగ్గింది. 2024లో సుమారు 3.3 లక్షల మంది భారతీయులు టర్కీకి వెళ్లగా 2025లో ఆ సంఖ్య 2.5 లక్షలకు చేరింది. ఇందులో వ్యాపార అవసరాలు, వినోదం, వైద్య పర్యటనలు, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారంతా ఉన్నారు. శాతం పరంగా చూస్తే భారతీయుల వాటా టర్కీ మొత్తం విదేశీ పర్యాటకుల్లో పెద్దది కాకపోతే ప్రభావం మాత్రం గణనీయంగా ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆపరేషన్ సింధూర్కు ముందు వరుసగా కొన్ని సంవత్సరాల పాటు టర్కీకి వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య ఏటా 30% కంటే ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. భారత మధ్యతరగతి విదేశీ ప్రయాణాలపై ఆసక్తి పెరగడం టర్కీని యూరప్, ఆసియా మిళిత గమ్యంగా చూడటం ఇందుకు కారణం. కానీ పరిస్థితులు మారాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేవలం 4 నెలల్లోనే పర్యాటకుల సంఖ్య సగానికి పైగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. కాలం కలిసి రాకపోతే కలలు కూడా కూలిపోతాయి అన్న నానుడి ఇక్కడ నిజమవుతోంది. ఇదే సమయంలో భారత సోషల్ మీడియాలో టర్కీ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. టర్కీ ఉత్పత్తులను కొనవద్దని, టర్కీకి పర్యటనలను మానుకోవాలని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు గుణపాఠం చెప్పాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బైకాట్ టర్కీ అనే నినాదం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీని ప్రభావం వల్ల భారత్ నుంచి టర్కీకి వెళ్లే పర్యటనలే కాదు, టర్కీ నుంచి భారత్కు వచ్చే దిగుమతులు కూడా కొంతమేర తగ్గినట్లు సమాచారం. టర్కీతో పాటు అజర్బైజాన్ పరిస్థితి కూడా ఇదే దిశగా సాగుతోంది. ఈ దేశం కూడా టూరిజం మీద
భారీగా ఆధారపడుతుంది. ఆపరేషన్ సింధూర్ విషయంలో అజర్బైజాన్ పాకిస్తాన్కు మద్దతు ప్రకటించడం భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. ఫలితంగా అజర్బైజాన్కు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు కావడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా బలహీనపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ నేపథ్యం చూస్తే ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు. పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది భారతీయ టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి దారితీసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. దానికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. అనేక ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. వందలాది ఉగ్రమూకలు హతమయ్యాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలో పాకిస్తాన్కు టర్కీ, అజర్బైజాన్ మద్దతుగా నిలవడం భారత్కు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. టర్కీ సరఫరా చేసిన డ్రోన్లను పాకిస్తాన్ భారత సరిహద్దు గ్రామాలపై ప్రయోగించినప్పటికీ భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని సమర్థంగా ఎదుర్కొంది. ఈ మొత్తం పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలు చివరికి ఆ దేశాల ప్రజలకే ప్రభావం చూపిస్తాయి. ఎవరికి వారు గోతులు తవ్వుకుంటే చివరకు తామే పడతారు అన్నట్లు భారత్ లాంటి పెద్ద మార్కెట్ను, పెద్ద పర్యాటక వనరును దూరం చేసుకోవటం టర్కీ, అజర్బైజాన్లకు దీర్ఘకాలంలో నష్టమే అవుతుంది. ముందు రోజుల్లో కూడా టర్కీ, అజర్బైజాన్ వంటి ముస్లిం దేశాలకు వెళ్లే భారతీయుల పర్యాటకుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇది కేవలం సంఖ్యల కథ కాదు. ఇది దేశాల మధ్య నమ్మకం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో చెప్పే ఉదాహరణ. రాజకీయాల్లో వైఖరి మారితే ప్రజల నిర్ణయాలు కూడా మారతాయి. చివరకు నష్టపోయేది ఎవరు అన్నది కాలమే నిర్ణయిస్తుంది. దేశాల మధ్య రాజకీయ నిర్ణయాలు కేవలం ఫైళ్లలో, సమావేశాల్లో మాత్రమే ఉండవు. అవి చివరకు సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. టర్కీ, అజర్బైజాన్ తీసుకున్న వైఖరి కూడా ఇప్పుడు అదే నిజాన్ని గుర్తు చేస్తోంది. భారత్ లాంటి దేశాన్ని వ్యతిరేకించడం అంటే కేవలం ఒక ప్రభుత్వాన్ని కాదు, కోట్లాది ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే. పర్యాటకం తగ్గితే, వాణిజ్యం పడిపోతే, ఆర్థికంగా నష్టపోతే దానికి కారణం ఎవరో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఉగ్రవాదానికి మద్దతిచ్చిన ప్రతి దేశం ఒకరోజు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. భారత్ శాంతిని కోరుతోంది, కానీ దేశ భద్రతపై రాజీ పడదు. ఇది కాలం చెబుతున్న నిజం.